హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డూఆర్డై ఛానల్. మీరు మొదటిసారిగా మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడే అందినటువంటి సమాచారం ప్రకారం టీఎస్ఎల్పిఆర్బి వెబ్ నోట్ ఒకటి జారీ చేయడం జరిగింది. 31 మే 2019 సంబంధించి వెబ్ నోట్ ఇది. ప్రధానంగా ఎడిట్ ఆప్షన్ సంబంధించి ఎడిట్లో ఇచ్చినటువంటి పద్ధతులు, ఎడిటింగ్ సంబంధించి 3 పద్ధతుల్లో ఎడిట్ ఆప్షన్ ఇవ్వనున్నట్లు, దానికి సంబంధించిన ఫీజు కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ఇక్కడ ఈ ఎడిట్ ఏ విధంగా చేసుకోవాలి, ఎన్ని పద్ధతుల్లో ఉంది అనేది మనకు స్పష్టమవుతుంది. ప్రధానంగా టైప్ ఏ, టైప్ బి, టైప్ సి. ఈ టైప్ ఏ, టైప్ బి, టైప్ సిలో టైప్ ఏలో ప్రధానంగా ఎడిట్ ఆప్షన్ సంబంధించి మామూలుగా ఎడిటబుల్ ఎట్ టీఎస్ఎల్పిఆర్బి హైదరాబాద్ ఓన్లీ అని ఇవ్వడం జరిగింది. అక్కడ టీఎస్ఎల్పిఆర్బి హెడ్ ఆఫీస్కి వెళ్ళి ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. టైప్ బిలో వచ్చేసి మీకు ఎక్కడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగే సెంటర్స్లో, అంటే మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఈ టైప్ బి మార్పులు చేర్పులు ఉంటాయి. ఇంకా టైప్ సికి సంబంధించి అసలు మార్చుకోలేనటువంటి రిక్వైర్స్ ఏవైతున్నాయో ఆ మార్చుకోలేనటువంటి నాన్ ఎడిటబుల్ అండ్ ఫ్రోజన్ ఫీల్డ్స్ అని మనకు కనిపిస్తుంది. ఈ అసలు ఎడిటింగ్ చేయలేని ప్రధానంగా ఎడిట్ ఆప్షన్ 3 పద్ధతుల్లో ఇవ్వడం జరిగింది. టైప్ ఏ, టైప్ బి, టైప్ సి. టైప్ ఏకి సంబంధించి దాదాపుగా ఇది టీఎస్ఎల్పిఆర్బి హెడ్ ఆఫీస్కి వెళ్ళి ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మామూలుగా జనరల్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 3,000 రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంది. జనరల్ అభ్యర్థులు అయితే 5,000 రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఇది కూడా ఆన్లైన్లో జూన్ 4 నుంచి జూన్ 8 మధ్యలో ఈ ఆన్లైన్ ఫీ చెల్లించాల్సిందిగా మనకు సమాచారం స్పష్టమవుతుంది. ఈ ఏదైతే టీఎస్ఎల్పిఆర్బి వెబ్ నోట్ చూస్తుంటే ఇక టైప్ బికి సంబంధించి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 2,000 రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంకా అదర్స్ అయితే 3,000 రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఈ టైప్ బి అంటే ఎక్కడైతే డిస్ట్రిక్ట్స్ వెరిఫికేషన్ సెంటర్లో మామూలుగా వెరిఫికేషన్ సంబంధించి వెళ్తారో అక్కడ అక్కడ ఎడిటింగ్కు ఇచ్చినటువంటి అవకాశం ఉన్నటువంటి అంశాలు ఈ టైప్ బిలో ఉన్నాయి. అవి ఏందనేది కూడా పూర్తిగా మనం ఈ వీడియోలో చర్చిద్దాం. ఇది టైప్ సిలో మాత్రం అసలు మీరు మార్చుకోలేనటువంటి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కావచ్చు, లేకపోతే మీ ఎగ్జామినేషన్ సెంటర్స్ కావచ్చు, మీరు ఎగ్జామ్ ఉర్దూ మీడియమా ఇంగ్లీష్ మీడియమా రాసినటువంటి ఎగ్జామ్ పద్ధతి కావచ్చు, ఇవి మార్చుకోవడానికి వీల్లేనటువంటివిగా టైప్ సిలో పేర్కొనడం జరిగింది. ఇంకా ప్రధానంగా మీరు టీఎస్ఎల్పిఆర్బి హెడ్ ఆఫీస్కి వెళ్ళాల్సినవి ఎలాంటి అంశాలు ఉన్నాయి, టీఎస్ఎల్పిఆర్బి హెడ్ ఆఫీస్ కాకుండా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఎలాంటి అంశాలు మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది, దీంట్లో చర్చించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూద్దాం. ప్రధానంగా ఎడిట్ ఆప్షన్ సంబంధించి 21 అంశాలు ఇక్కడ డిస్ట్రిక్ట్ ఏదైతే డిస్ట్రిక్ట్ హెడ్ ఆఫీసులో రీవెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందో అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా క్యాండిడేట్ సర్ నేము, క్యాండిడేట్ ఆధార్ నెంబరు, ఫాదర్ ఆర్ హస్బెండ్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి మెమో, ఎస్ఎస్సి రూల్ నెంబరు, ఐడెంటిఫైడ్ మార్క్స్ 2 అంటే ఈ పుట్టుమచ్చలకు సంబంధించి, ఈమెయిల్ ఐడికి సంబంధించి, నియరెస్ట్ ఎస్పీ ఆఫీస్ సంబంధించి, డిస్ట్రిక్ట్ లోకల్ క్యాండిడేట్ సంబంధించి, డిస్ట్రిక్ట్ ఆఫ్ లోకల్ క్యాండిడేచర్ సంబంధించి, అదేవిధంగా డూ యూ బిలాంగ్ సెక్షన్ క్రిమిలేయర్ ఆర్ నాన్ క్రిమిలేయర్, మీరు క్రిమిలేయర్ పరిధిలోకి వస్తారా నాన్ క్రిమిలేయర్ పరిధిలోకి వస్తారా అనే అంశాన్ని కూడా ఎడిట్ చేయొచ్చని మనకు దీని ద్వారా అర్థమవుతుంది. ఆర్ యూ అన్ ఎంప్లాయ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అని అడగడం జరుగుతుంది. మీరు ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్, లేదంటే లేదు అని ఇవ్వండి ఎవరైనా మార్చుకునే వ్యక్తులు ఉంటే. హ్యావ్ యూ వర్క్డ్ అండ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీలో ఇన్స్ట్రక్టర్గా చేసిరా అని అడుగుతుంది. ఆర్ యూ రిటెన్షన్ టెంపరీ ఎంప్లాయ్ ఇన్ ద స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్ అని అడుగుతుంది. ఎక్కడైనా మీరు తాత్కాలికంగా పనిచేసినప్పుడు రిమూవ్ చేయబడ్డరా, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగంలో రిటెన్ష్ చేయబడ్డరా అని అడగడం జరుగుతుంది. ఎస్ అయితే ఎస్ సార్, నో అయితే నో అని పెట్టండి. ఇది ఎవరైతే మార్చుకోవాలి ఎడిట్ చేసుకోవాలనే వ్యక్తులు వాళ్ళు ఎస్సీ ఎస్టీలు అయితే 2,000 రూపాయలు, మిగతా అభ్యర్థులు అయితే 3,000 రూపాయలు చెల్లించిన తర్వాత ఈ ప్రధానంగా ఇప్పుడు మనం చెప్పుకునే ఎడిట్ ఆప్షన్ వచ్చేసి మీకు డిస్ట్రిక్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్లో ఈ ఎడిట్ ఆప్షన్ జరుగుతుంది. ప్రధానంగా దీనికి ఆన్లైన్లో ఫీ చెల్లించిన తర్వాత దానికి సంబంధించిన ఒక ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఫామ్ తీసుకొని వెళ్తే మీకు ఈ ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. స్టడీ రెసిడెన్షియల్ డీటెయిల్స్, పోస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇస్తున్నట్టు ఇక్కడ మార్చుకునే అవకాశం ఉంది. ఇంకా పోస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ను ఈ వీడియో చివరిలో మీకు ఏ విధంగా ఆర్డర్ ఇవ్వాలి అనేది చెప్తా. ఎవరైనా మార్చుకునే వ్యక్తులు తెలవక పెట్టినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే మార్చుకునే ప్రయత్నం చేయండి. స్పెషల్ కేటగిరీ డీటెయిల్స్ సంబంధించి ఏమన్నా ఎన్సీసీ, సిపిపి, ఎంఎస్పి, సిడిఐ, సిజేపి కోటా ఉన్నోళ్ళు దీన్ని ఏమైనా మార్చుకునే ఉంటే మార్చుకునే ప్రయత్నం చేయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మార్చుకోండి. 1/7/2018 నాటికి ఉంటుంది. అదర్ డీటెయిల్స్, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ కూడా మార్చుకునే అవకాశం ఉంది. మొత్తం 21 అంశాలు. ఈ 21 అంశాలు టైప్ బిలో పేర్కొన్నటువంటి 21 అంశాలు మీకు డిస్ట్రిక్ట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర
మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఇంకా టైప్ ఏలో ఉన్నటువంటి అంశాలు ఎక్కడ మార్చుకునే వెసులుబాటు ఉంది అది కూడా చూద్దాం. అయితే ప్రధానంగా మీరు డిస్ట్రిక్ట్ ఏదైతే హెడ్ ఆఫీసులో ఈ అంశాలు మార్చుకోవాలని అనుకుంటారో, ఇలాంటి ఇక్కడ ఏదో ఒక అంశాన్ని మార్చుకోవాలని అనుకుంటారో ఆ అంశాల నిమిత్తం జూన్ 4 నుంచి జూన్ 8 మధ్యన మీరు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 2,000 రూపాయలు, వేరే అభ్యర్థులు అయితే 3,000 రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంది. మీరు లాగిన్ డైరెక్ట్గా TSLPRBకి వెళ్ళిపోయి లాగిన్ అయిపోయి అక్కడ ఆ ఫీజు చెల్లించిన తర్వాత ట్రాన్సాక్షన్ ఫామ్ అనేది ఒకటి మీకు ఇవ్వడం జరుగుతుంది. ట్రాన్సాక్షన్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రాన్సాక్షన్ ఫామ్ తీసుకొని మీరు ఎప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ ఇస్తారో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ దగ్గరికి మీరు ఆ ట్రాన్సాక్షన్ ఫామ్ తీసుకుపోయినట్లయితే మీరు ఫీజు చెల్లించారని ఆ ఎడిట్ మిగతా విషయాలు ఎడిట్ చేయడానికి అవకాశం. ఇక టైప్ ఏలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో అంశాలు అవి మాత్రం ఓన్లీ TSLPRB హైదరాబాద్ దగ్గర మాత్రమే మారుస్తారు. హెడ్ ఆఫ్ ద బోర్డు ఏదైతే ఉందో TSLPRB దగ్గర మారుస్తారు. దీనికి ఫీజు 3,000 రూపాయలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే, అదేవిధంగా మిగతా అభ్యర్థులు అయితే 5,000 రూపాయలు చెల్లించాలని ఉంది. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ యాజ్ పర్ SSC మెమోలో మీరు నేమ్ మార్చుకోవాలనుకుంటే మాత్రం TSLPRB దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. జెండర్ మీరు మేలా ఫీమేల్ అనే అంశం ఎడిట్ చేసుకోవాలన్నా TSLPRB దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కమ్యూనిటీ అండ్ అబౌవ్ స్టేటస్, కమ్యూనిటీ మీద ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ సంబంధించి మార్చుకోవాలన్నా మీరు కంపల్సరీ TSLPRB దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. డూ యూ బిలాంగ్ టు స్టేట్ ఆఫ్ తెలంగాణ, మీరు తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యర్థి అని మీరు ఇప్పుడు గతంలో కాదు అని పెట్టి ఇప్పుడు తెలంగాణ లోకల్ అభ్యర్థి అని మార్చుకోవాలన్నా మీరు ఈ పైన పేర్కొన్నటువంటి రూపాయలు చెల్లించిన తర్వాత ట్రాన్సాక్షన్ ఫామ్ ఇచ్చిన తర్వాత మీరు TSLPRBకి పోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ దాకా చెప్పినటువంటి 21 అంశాలు అయితే మాత్రం మీరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో వెళ్ళి మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో. ఇది మాత్రం దీనికి కూడా ఒక టైం మళ్ళీ TSLPRB వెబ్ నోట్లో ప్రకటించవచ్చు ఎప్పుడు పోవాలనేది. ప్రస్తుతానికైతే జూన్ 4 నుంచి 8 మధ్యలో మీరు ఇక్కడ మార్చుకోవాల్సినటువంటి అంశాలు, మీరు మార్చుకునే అంశం టైప్ ఏలో ఉందా టైప్ బిలో ఉందా చూసుకొని ఫీజు చెల్లించిన తర్వాత టైప్ ఏ అంశం అయితే TSLPRB ఆఫీస్కు, టైప్ బి అంశం అయితే మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగే నాటికి అక్కడ మీరు ఫీజు చెల్లించిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్ ఫామ్ తీసుకొని వెళ్తే మీకు ఎడిట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా అదేవిధంగా ఫిఫ్త్ అంశం వచ్చేసి ఫోటో అండ్ సిగ్నేచర్. మీరు ఫోటో కానీ సిగ్నేచర్ కానీ మార్చాలి అనుకున్నా మీరు కంపల్సరీ TSLPRBని ఆశ్రయించాల్సిన అవసరం ఉంది. హ్యావ్ యూ సర్వ్డ్ యాజ్ అన్ ఎంప్లాయీ ఇన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, మీరు ఎక్కడైనా సర్వీస్ చేసిరా ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ ISN పెట్టాలన్నా ఈ అంశం కూడా మీరు TSLPRB హెడ్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. డూ యూ క్లైమ్ రిజర్వేషన్ అండర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా అని అంటే మీరు ఆల్రెడీ కింద మేము చెప్పినాం హ్యావ్ యూ సర్వ్డ్ ఎంప్లాయీ ఇన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అని అన్నాం. అదే అంశానికి సంబంధించిన అంశం అక్కడ మీరు సర్వ్ చేసి ఉంటే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా వస్తుంది. కాబట్టి ఆ కోటాకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశం ఇక్కడ రిజర్వేషన్ వర్తించే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆ రిజర్వేషన్ పర్పస్ ఇక్కడ ఎస్ అని పెట్టాలన్నా TSLPRB. టైప్ ఏలో ఉన్నటువంటి అంశాలు మీకు TSLPRB హెడ్ ఆఫీస్ ఏది ఉందో అక్కడ ఎడిట్ చేయడానికి అవకాశం ఉంది ట్రాన్సాక్షన్ ఫామ్ తీసుకొని వెళ్తే. టైప్ బిలో ఉన్నటువంటి అంశాలు మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో ట్రాన్సాక్షన్ ఫామ్ తీసుకొని పోతే మీకు అక్కడ ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. అన్నీ కాదు, మీకు ఉన్నటువంటి 1-2 అంశాలు ఏదైనా తప్పుపడి మారవాలన్నా మీరు ఈ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఇక ఈ ట్రాన్సాక్షన్ ఫామ్ ఎట్లా వస్తుందనంటే మేము ఆల్రెడీ చెప్పినాం జూన్ 4 నుంచి 8 మధ్యలో ఉన్నటువంటి ఆ లాగిన్ ఏదైతే ఉందో లాగిన్ అయిన తర్వాత ఆ ఫీజు చెల్లిస్తే మీకు ఈ ట్రాన్సాక్షన్ ఫామ్ అనేది వస్తుంది. ఈ ఫామ్ మీరు కంపల్సరీ క్యారీ చేయాల్సిన అవసరం ఉంది. మీరు మిగతా ఏ అయితే మీరు మార్చుకోవాలనుకుంటారో ఆ అంశాలని పేర్కొన్న తర్వాత ఆ ట్రాన్సాక్షన్ ఫామ్ అక్కడ ఆఫీస్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సి టైప్ ఫీల్డ్ వచ్చేసి నాన్ ఎడిటబుల్ ఏరియాస్ అన్నాం, అదేవిధంగా ఫ్రోజన్ ఫీల్డ్స్ అన్నాం. వీటినే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కావచ్చు, మీరు ఏదైతే స్టార్టింగ్లో మొబైల్తో ఇప్పుడు లాగిన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ మొబైల్ నెంబర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మారవడానికి అనుకూలం లేనటువంటి అంశాలు ఇవన్నీ కూడా. సి టైప్లో ఉన్నటువంటి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కానీ, మీడియం ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ, లేకపోతే ఇంకా మీకు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఎగ్జామినేషన్ సెంటర్స్ కానీ ఏజ్ యాజ్ ఆన్ 1/7/2018 నాటికి విల్ బి క్యాల్కులేట్ బేస్డ్ ఆన్ ద డేట్ ఆఫ్ బర్త్. అంటే ఒకవేళ కొంతమంది ఏజ్ ఎక్కువ ఉన్నటువంటి అభ్యర్థులు ఏజ్ తక్కువగా ఉందని మ్యానిపులేట్ చేద్దాం అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి అంశాలు కూడా మార్చుకోవడానికి అవకాశం లేనట్టు ఇవ్వడం జరిగింది. అయితే 1/7/2018 నాటికి ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మాత్రం ఎంటర్ చేయడానికి మనకు టైప్ బిలో ఆల్రెడీ అవకాశం ఇవ్వడం జరిగింది. టైప్ సిలో మార్చడానికి అనుకూలం లేనటువంటి అంశాల గురించి మనం చర్చిస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ 1, ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ 2 లాంటి అంశాలు కూడా
ఇందులో ఎడిటబుల్కు చేయడానికి అవకాశం లేదని చెప్పడం జరిగింది. ఇక ప్రధానంగా పోస్ట్ ప్రిఫరెన్స్ విషయంలో చూద్దాం. పోస్ట్ ప్రిఫరెన్స్ విషయంలో మీకున్నటువంటి తెలిసిన అభ్యర్థులు అయితే ఓకే, తెలియని అభ్యర్థులు కొత్త అభ్యర్థులు అయితే మాత్రం నేను చెప్పే విధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఫస్ట్ వచ్చేసి ఫైర్ కానీ సివిల్ కానీ అంటే మ్యాక్సిమం చదువుకోవాలనుకునేటటువంటి అభ్యర్థులు అయితే మాత్రం ఫైర్కి ఇచ్చే అవకాశం చూసుకోండి. ఇక మామూలుగా ఉద్యోగం నడిపించుకోవాలి అని అనుకునే వ్యక్తులు అయితే మాత్రం సివిల్కు ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. ఫస్ట్ అయితే ఓవరాల్గా చాలామంది మన వ్యూవర్స్ ఎడ్యుకేటెడ్సే కాబట్టి ఫైర్ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి, సెకండ్ ప్రియారిటీ సివిల్ ఇవ్వండి, థర్డ్ ప్రియారిటీ ఏఆర్ ఇవ్వండి, ఫోర్త్ ప్రియారిటీ మీకున్నటువంటి అవకాశాలను బట్టి జైల్ వార్డెన్ కానీ ఏపీఎస్పీ కానీ ఇవ్వండి, జైల్ వార్డెన్ కానీ ఏపీఎస్పీ కానీ ఇవ్వండి. ఇక తర్వాత జైల్ వార్డెన్ ఏపీఎస్పీ తర్వాత ఎస్పీఎఫ్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ముందుగానే ఏఆర్, ఆ తర్వాత జైల్ వార్డెన్, ఆ తర్వాత ఏపీఎస్పీ, ఆ తర్వాత ఎస్పీఎఫ్ ఏపీఎస్పీ అని కాంట్రవర్షన్ చాలామంది అభ్యర్థులకు వస్తున్నట్టు సమాచారం. ఎస్పీఎఫ్ అనేది ఏదైతే సిపిపి కోటా ఉందో, ఎగ్జిక్యూటివ్ కోటా ఉందో అలాంటి కోటాలు వర్తించినటువంటి ఉద్యోగం, అది ఒక ఫోర్స్ మాత్రమే. ఇది ఏపీఎస్పీ అనేది ఏదైతే సర్వీస్ రూల్స్ ఉన్నాయో ఆ సర్వీస్ రూల్స్ వర్తించేటటువంటి ఉద్యోగం. ఫోర్స్కు సపరేట్ నిబంధనలు ఉంటాయి, ఈ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించి సపరేట్ నిబంధనలు ఉంటాయి. కాబట్టి మీరు ఏపీఎస్పీని ఎట్టి పరిస్థితుల్లో ముందిచ్చే ప్లాన్ చేసుకోండి, ఎస్పీఎఫ్ని తర్వాత ఇచ్చే అవకాశం చూసుకోండి. మళ్ళీ ఒకసారి ఏంటంటే పోస్ట్ ప్రిఫరెన్స్ విషయంలో ఇంకేమైనా మీకు అనుమానాలు ఉంటే నాకు ఆల్రెడీ మన ఛానల్లో జాబ్ ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది ఒక వీడియో కూడా ఉంది. ఆ ఆర్డర్ కొట్టి మిగతా వీడియో అన్న వాచ్ చేసే మిగతా వీడియో పూర్తిగా మన ఛానల్లో ఉన్నటువంటి ఎందుకు ఈ విధంగా ఆర్డర్ ఇవ్వండి అని చెప్తున్నానో ఆ ఆర్డర్కు సంబంధించి వీడియో ఛానల్లో లభ్యమవుతుంది. అవసరమైతే ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. మీరు అది చూస్తే మీకు ఇంకో స్పష్టత వస్తుంది ఎందుకు నేను ఈ ఆర్డర్ ఇవ్వమంటున్నాను అనేది. ఓకేనా అండి, నేను చెప్పిన ఆర్డర్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది, చూసే ప్రయత్నం చేయండి. ఇదే అండి మీ బాలాజీ చిరపైన మీ డూ ఆర్ డై ఛానల్. మరొక మంచి వీడియోతో మరింత సమాచారంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. ఛానల్ని ఆదరిస్తున్నటువంటి 37,000 సబ్స్క్రైబర్లకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ